హలో ఎవ్రీవన్, మీరు కూడా నాలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తారా? థ్రెడ్ ర్యాపింగ్ చేసి షోల్డర్ పెయిన్గా ఉంటుందా? ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే మీరు కూడా ఇలా మెథడ్ ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్తో మనకి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ షోల్డర్ పెయిన్, హ్యాండ్ పెయిన్ కూడా ఉండదు. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ మెథడ్ అనేది ట్రై చేసి చూడండి. మెషిన్ వీల్కి నేను చేసిన కార్డ్బోర్డ్ అడ్జస్ట్మెంట్స్తో మనకి 2-6 అండ్ 2-8 బ్యాంగిల్స్కి అయితే ర్యాపింగ్ ఫినిష్ అయిపోతుంది. 2-8కి అయితే కరెక్ట్గా థ్రెడ్ సరిపోతుంది. 2-6కి అయితే కొంచెం థ్రెడ్ అయితే వేస్ట్ అవుతుంది. మనం ప్యాడ్తోని లేదా ఇంకేదైనా ఆబ్జెక్ట్స్తోని ర్యాప్ చేసే బదులు ఇలా ట్రై చేస్తే చాలా వరకు షోల్డర్ పెయిన్ అనేది మనకి ఉండదు. నేనైతే ఈ వీడియోలో 2-8 బ్యాంగిల్ కోసం థ్రెడ్ ర్యాప్స్ తీసుకున్నాను. చూసారు కదా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందో థ్రెడ్స్ తీసుకోవడం అనేది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. చెక్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫర్ బ్యాంగిల్స్ కస్టమైజేషన్.